తెలంగాణ రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు అయినాయి. అందరికి తెలిసిందే. మిస్ ఇంగ్లాండ్ వాళ్ళ దేశంలో తను కాంపిటీషన్ గెలిచి మిస్ ఇంగ్లాండ్ ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఇక్కడున్న కొన్ని ప్రోగ్రామ్స్లో కొన్ని ఈవెంట్స్లో తన మీద దురుసుగానో లేకపోతే అవమానపరుస్తూ లేకపోతే ఒక మహిళ అని కూడా చూడకుండా అసభ్యకరంగా కొందరు వ్యక్తులు తనతోని ప్రవర్తించిండ్రు అని వాళ్ళ దేశానికి వెళ్ళిన తర్వాత సన్, డైలీ మెయిల్, గార్డియన్ అనే ప్రపంచ స్థాయి మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. దాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని న్యూస్ పేపర్స్ కూడా రిపోర్ట్ చేసింది. సో తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి? అంతర్జాతీయ పోటీలు అని అనుకున్నప్పుడు వందల మంది మహిళలు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ దేశాల్లో కాంపిటీషన్ గెలిచి ఇక్కడికి వచ్చినప్పుడు అతిథి దేవోభవ అని మనము భారతదేశంలో మన సంస్కృతి. సో మిస్ ఇంగ్లాండ్ ఇక్కడికి వచ్చినప్పుడు వారు కూడా అతిథి అని అన్నప్పుడు తను ఆ ఆరోపణలు వేసినప్పుడు వాటి మీద విచారణ చేపట్టాలి. మిస్ ఇంగ్లాండ్ని ఇప్పటివరకు మీరు విచారించిర్రా? కనీసం ఏమన్నా నోటీస్ ఏమన్నా ఇచ్చిర్రా? ప్రశ్నలు అడిగిర్రా? లేదు. మరుసటి రోజే కేవలం సెలెక్టివ్గా కొన్ని విజువల్స్ ఏదో రిలీజ్ చేసి విచారణ చేయాల్సింది వీళ్ళ మీద కాదు, తప్పు చేసిన వాళ్ళ మీద విచారణ చేయాలని ఇవాళ మిస్ ఇంగ్లాండ్ చేసిన ఆరోపణలు మన రాష్ట్రం పరువు పోయిందని చెప్పి ఇగో మొన్నే క్రిషాంక్ మొత్తం మీద బీఆర్ఎస్ నాయకుడు ఆయన పోలీస్ స్టేషన్ కాడ పెద్దగానే లొల్లి పెడుతున్నాను అనుకోరాదు. అసలు మిల్లా మాగిని ఎవరు పెట్టిర్రు, ఏం కథ చేసిర్రు, ఆమెతోటి ఏం గలీజ్గా మాట్లాడిర్రు, దాంతో ఈ పైంకురి కేసుకు సంబంధం ఏంది, అసలు ఈయనెవరు, ఎందుకు కంప్లైంట్ ఇచ్చిండు అని చెప్పి బీఆర్ఎస్ నాయకుడు మొన్నే క్రిషాంక్ అయితే గట్టిగానే అరుచుకుంటుల్లా. ఇక మరి ముచ్చట ఎడిపోతుందేమో ముందుగా చూడాలి.